రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చేసే కుట్ర జరుగుతోందా అనేది ఇప్పుడు తెలంగాణలో నిన్నటి నుంచి జరుగుతున్న ఒక పెద్ద చర్చ. నిజానికి దాదాపు ఒక 6 నెలల నుంచి అందరూ మాట్లాడుతున్న మాట, అందరూ అంటే ప్రజలు కాదు, బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ మంది, బీజేపీలో కొంతమంది, బీఆర్ఎస్ మొత్తం అంటోంది, బీజేపీలో కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఎంతో కాలం ఉన్నాడు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ కోసం ఎదురు చూస్తోంది. మొన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కూడా అన్నాడు, ఏమని, వేరే వాళ్ళ కోసం ఆల్టర్నేట్ చూస్తున్నారు కానీ సరైనోడు సమర్థుడు దొరకట్లేదు అంటే, ఆ సమర్థతకి ఆయన వేరే భాష అని చెప్పాడు. కానీ మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు లేక రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తోంది, కానీ ఆల్టర్నేట్ ఉంటే మాత్రం ఎప్పుడో మార్చే చూడలే అనేది ఆయన అన్నమాట. ఆయన మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ ఎల్పీ నాయకుడు, ఆయన కూడా అసెంబ్లీలో అంటాడు, బయట అంటాడు, రేవంత్ రెడ్డిది అయిపోయిందిగా, ఎప్పుడో మార్చేస్తారు, ఇక అసలు ఈ ప్రభుత్వం ఉండదు, ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని మార్చేస్తారు ఆల్రెడీ అని. అంటే వీళ్ళందరూ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వీళ్లకు కబురు చేసినట్టుగా లేకపోతే వీళ్ళకే చెవిలో చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా రేవంత్ రెడ్డి అంత బలహీనంగా ఉన్నాడా అనేది ఒక ప్రశ్న. ఒకటి వాస్తవం, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు సరైన సహకారం అందించట్లేదు, లేదా పూర్తి సహకారం అందించట్లేదు అనేది అయితే వాస్తవం. పట్టి పట్టినట్టు ఉండడం, లేకపోతే మాకెందుకులే, మంచి వచ్చినా చెడు వచ్చినా పాపాల భైరవుడు అతనే మోస్తాడు కదా, మాకెందుకులే అన్నట్టు కొంతమంది టచ్ మీ నాట్ అన్నట్టు ఉంటున్నారు. కొంతమంది జరగని చూద్దాం, ఏదో జరిగేదే జరుగుతుంది అన్నట్టుగా ఉన్నారు. అంతేగాని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే లేదా ముఖ్యమంత్రిని ఎవడన్నా తిడితే అది మనని తిట్టినట్టే, మనం ప్రభుత్వాన్ని తిట్టినట్టే అని అందరూ అనుకోవట్లే. కొందరు ఉన్నారు, కొందరు సీరియస్గానే రియాక్ట్ అవుతున్నారు, కానీ ఎక్కువ మంది పట్టించుకోవట్లే. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అట్లా ఉన్నారు. దానికి ఉదాహరణ, ఇవాళ జరిగిన నోవాటెల్ హోటల్లో ఇవాళ జరిగిన సిఎల్పి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంతమందిని పేరు పెట్టి అనకుండా వాళ్ళకు అర్థమయ్యేలాగా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు. మీరు చాలామంది ప్రభుత్వాన్ని నిందిస్తున్నా, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా కూడా మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు. చాలామంది అసలు సోషల్ మీడియాని పట్టించుకోవట్లేదు, సోషల్ మీడియాలో ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కానీ దానికి సమాధానం చెప్పే ప్రయత్నం కానీ చేయడం లేదు అని ఎమ్మెల్యేలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ వెనకేసుకొచ్చే పరిస్థితులు లేరు, అటాక్ చేయడం లేదు ప్రత్యర్థుల్ని అనేది ఆయన గట్టిగానే క్లాస్ పీకాడు ఆయన. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీలోనే ఒక సెక్షన్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ సైలెంట్గా ఉంటున్నారు, లేదా ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం లేదు, ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోవడం లేదు, లేదా చీఫ్ మినిస్టర్ని ఓన్ చేసుకోవడం లేదు అనేది ఒకటి మనకు అర్థమవుతోంది. ఆల్రెడీ ఒక చర్చ ఉంది, ప్రభుత్వంలో కొంతమంది కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఓపెన్గానే మాట్లాడుకున్న సందర్భాలు వార్తలు వచ్చాయి, లేదా బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి, ఇతరులు కూడా మాట్లాడిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఏది, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో కొంతమంది కేసీఆర్ గారు కోవర్ట్లు ఉన్నారని, పార్టీలో కొంతమంది లీడర్స్లో కూడా కేసీఆర్ గారి కోవర్ట్లు కొంతమంది ఉన్నారని. అంటే కేసీఆర్కి సహకరిస్తున్న వాళ్ళు, కోవర్ట్లు అంటే ఏముంటుంది, కేసీఆర్కి సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారనేది ఒక చర్చ ఆల్రెడీ ఉంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాల్సిన అంశం. ఇక రెండవది, అత్యంత ముఖ్యమైనది, గడిచిన 6 నెలలు పైనే ఎక్కువ అవుతోంది. ఎనీ టైం, ఎనీ మూమెంట్ ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఎనీ మూమెంట్ ఈ ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది. లేకపోతే ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు చాలామంది. ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్లోకి పోయారో 10 మంది, వాళ్ళలో సగం మంది వెనక్కి వచ్చేస్తారు. ఇంకా చాలామంది మాకు టచ్లో ఉన్నారు అని కేటీఆర్ గారు, హరీష్ గారు పదుల సందర్భాల్లో మాట్లాడారు. ఇప్పటికీ పదే మాట్లాడుతూనే ఉంటారు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు, ఈ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఇదే వెర్షన్ బీఆర్ఎస్ నాయకులు, పర్టికులర్గా కేటీఆర్ అండ్ హరీష్ రావు, వీళ్ళిద్దరి నోటి వెంట మనం పదే వింటూ ఉన్న సందర్భం. 1-2 సందర్భాల్లో కార్యకర్తల సమావేశం కానీ, లీడర్లతో అంతర్గత సమావేశంలో కానీ కేసీఆర్ గారు కూడా ఇదే మాటలు అన్నట్లుగా మనకి వార్తలు వచ్చాయి. ఎందుకంటే అది ఇన్ కెమెరాస్ మీటింగ్స్ కాబట్టి, ఈ ప్రభుత్వం పని అయిపోయింది, ఎప్పుడైనా పడిపోతుంది, ఇట్లా మాట్లాడిన సందర్భాలు బయటకు వచ్చాయి. ఎందుకు అసలు ప్రభుత్వం పడిపోతుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం
పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం 5 ఏళ్ల కాలానికి ఇచ్చిన ప్రభుత్వం కదా, ఎందుకు పడిపోతుంది అనే దానికి పడగొట్టడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలని లాగేస్తే ఆ మెజార్టీ తగ్గేలాగా లాగేస్తే వీళ్ళకి ఆల్రెడీ 39 మంది గెలిచినారు టీఆర్ఎస్కి. సరే ఇప్పుడు 10 మంది కాంగ్రెస్లో పోవచ్చు, కానీ గెలవడం 39 మంది గెలిచారు. ఎమ్మెల్యేలను లాగేస్తే పడేయడం పెద్ద కష్టంగా ఈ దేశంలో చాలా చూసాం మనం. ఎన్టీ రామారావు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ దేశంలో. అలాంటి ఏమైనా జరగవచ్చు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చకు వస్తుంది? రేవంత్ రెడ్డి మీద అంతగా పగబట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడేయాలనుకుంటున్నది ఎవరు? సారీ, ప్రభుత్వాన్ని పడేయాలనుకుంటున్నారా? రేవంత్ రెడ్డిని సీఎంగా మార్చితే సరిపోతుందా ఈ అసంతృప్తివాదులకి, లేకపోతే విపక్షాలకి, రేవంత్ రెడ్డి మీద కోపం ఉన్న వాళ్ళకి అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన నిన్న సాయంత్రం అక్కడ కార్యకర్తల సమావేశంలో మరి టంగ్ స్లిప్ అయ్యాడా, లేకపోతే ఆయన ఎక్కడన్నా పార్టీ ఆయన చాలా దగ్గర కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి చాలా అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ కూడా మెదక్కి, ఇప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి పార్టీ అంతర్గత సమావేశంలో లేకపోతే కేసీఆర్ గారికి దగ్గర ఉంటాడు కాబట్టి ఆ ఫామ్ హౌస్లో జరిగిన సమావేశంలో కానీ లేకపోతే ఎక్కడన్నా విన్నాడా, లేకపోతే ఆ సిగ్నల్స్ ఆ సిమ్టమ్స్ చూసి మాట్లాడినాడా తెలియదు. కానీ ఈ ప్రభుత్వాన్ని పడేసే ఉద్దేశంలో ఉన్నారు చాలామంది. పడిపోతే బాగుండని కోరుకుంటున్నారు చాలామంది. మీకు ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, మేము ఇస్తాం, పడేయండి అని మా దగ్గరికి వచ్చి అడుగుతున్నారు చాలామంది వ్యాపారులు, పర్టికులర్గా బిల్డర్లు, రియల్టర్లు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు చాలామంది మా దగ్గరకు వచ్చి కోట్ల రూపాయలు ఎంత అంటే అంత మేము పెట్టుకుంటాం, ముందు ఈ ప్రభుత్వాన్ని పడేయండి అంటున్నారు అని ఆయన నోరు జారాడు. ఎందుకు వస్తున్నారు వీళ్ళ దగ్గరికి రియల్టర్లు, బిల్డర్లు? తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాదులో ఒక 5-6 పెద్ద కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, బీఆర్ఎస్కి అనుకూలమైన కంపెనీలు, లేకపోతే కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి అనుకూలమైన కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయనేది ఇట్స్ ఓపెన్ సీక్రెట్. వాళ్ళ హయాంలో ఆ 10 ఏళ్లలో ఆ 5-6 కంపెనీలు బాగా లాభపడ్డాయని చెప్తారు. భూముల విషయంలో కానీ, అనుమతుల విషయంలో కానీ 5-6 కంపెనీలే మిగతా రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కబ్జా చేసి పడేసి ఇంకెవరిని ఎదగనివ్వలేదనే ఒక చర్చ ఉంది. అది అవునన్నా కాదన్నా, అది వాళ్ళకి గిట్టినా గిట్టకపోయినా, నేను పేర్లు చెప్పడం లేదు, కంపెనీ పేర్లు, కానీ చెబితే ఏమన్నా వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే చెప్పుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు, నేనైతే చెప్పడంలా. సో ఇలాంటి కంపెనీలకు ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఎవరైతే కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ 4-5 కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు, వాళ్ళని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టార్గెట్ చేశారు అనేది ఒక చర్చ ఉంది బయట. వాళ్ళ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే వాళ్ళ వెంచర్స్ కానీ ముందుకు వెళ్లకుండా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అనేది ఒక చర్చ అయితే ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళకు కొంత టార్గెట్ చేసినట్టుగా చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు ఈయనను అపోజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళని టార్గెట్ చేశారు కాబట్టి, ఈయనని రేవంత్ రెడ్డిని పర్సనల్గా టార్గెట్ చేశారు కాబట్టి ఆ కంపెనీలు ప్రభుత్వంతో కుమ్మకే చేశారనేది ఆయనకు ఒక కోపం ఉందని కూడా చెప్తారు. వాటెవర్ అదేదైనా కూడా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, రియల్టర్లు, బిల్డర్లు మాకు ఎంత డబ్బైనా మేము సమకూర్చుతాం, ముందు ఆ ప్రభుత్వాన్ని పడేయండి అంటున్నారు అని ఆయన అన్నమాట. అంటే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తారు ఈ బిల్డర్లైనా రియల్టర్లైనా? వెళ్తే కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత. లేకపోతే యువరాజుగా పిలుచుకునే, లేకపోతే కాబోయే ముఖ్యమంత్రిగా పిలుచుకునే, లేకపోతే ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇగో మేము ఎంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ముందు ప్రభుత్వాన్ని పడేయండి, అంతే కదా. వీళ్ళు తలుచుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డో లేకపోతే ఇంకొకరో తలుచుకుంటే అయ్యేది కాదు. అయితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, ఈ ముగ్గురు, లేదా కవిత గారు కూడా ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి వీళ్ళు తలుచుకుంటే అవుతుంది. కొంతమంది హరీష్ గారి దగ్గర కూడా వెళ్తారు, ఎందుకంటే ఆయన ఎక్కువగా మింగిలయ్యేది ఆయనే కాబట్టి. కార్యకర్తలతో కానీ లేకపోతే ఎమ్మెల్యేలతో కానీ ప్రజలతో కానీ ఎక్కువగా యాక్సెస్ ఉన్న నాయకుడు హరీష్ రావు. ఆయన దగ్గర కూడా వెళ్ళొచ్చు కొంతమంది. ఇట్లా మేము డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, 100 కోట్లు అయినా సరే ముందు ప్రభుత్వాన్ని పడేయండి. ఒకవేళ జరిగితే, నేను వెళ్ళారని నేను అనట్లేదు, ప్రభాకర్ రెడ్డి మాటను బేస్ చేసుకుని మాట్లాడుతున్నా. అంతేగాని ఒక ఎమ్మెల్యేగా, దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్తారు అసలు? ఆయన ఎంత? ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎంపీ, అంతేగాని అంతకుమించి ఆయన ఏమి మొత్తం వ్యవస్థని తారుమారు చేసే శక్తి ఆయనకు ఉందని నేను అనుకోవట్లా.
ఎవడు నాలాంటి వాడు వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారు ఇదైతే బాగుంటుందంటే ఏమైనా క్యారీ చేస్తాడేమో, అంతే తప్ప అంతకుమించి ఏం చేయలేడు. సో ఇక్కడ ఏం జరుగుతోంది, ప్రభాకర్ రెడ్డికి ఎక్కడ ఇది లీక్ అయింది, ఎక్కడ ఉప్పందింది, ఊరికనే అన్నాడా లేకపోతే ఉప్పందిందని యథాలాపంగా టంగ్ స్లిప్ అయ్యి అన్నాడా? ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి మీద పీకల దాకా ఉన్నమాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, బీజేపీలో కొంతమందికి, బీజేపీ మొత్తానికి ఉందో లేదో నాకు తెలియదు కానీ కొంతమందికి మాత్రం పీకల దాకా ఉంది. కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళకి వ్యక్తిగతమైన ద్వేషాల లేకపోతే ఇదా తెలియదు కానీ కొంతమందికి అయితే పీకల దాకా ఉంది. ఆయనకు పార్టీలో ఉన్నప్పుడు గుర్తింపు ఇవ్వలేదని ఒక ఆయనకు, లేకపోతే ఇంకొక రకంగా ఇంకొక ఆయనకు కొంతమందికి ఉంటే ఉండవచ్చు. సో వీళ్ళు కోరుకుంటున్నమాట వాస్తవం. సో అసలు ఏంటి దీని వెనుక ఉన్న అసలు కథా కమామిషి ఏంటి, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా తీసుకుంటోంది? ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొనండి, ఎంతమందిని కొంటారో కొనండి మా వాళ్ళని అని కూడా ఒక మాట అన్నాడు. అంటే ఆయన ఒక అడుగు ముందుకేసి ఆ మాట ఎందుకు అన్నాడు అంటే ఎక్కడన్నా లీక్ అయిందా? కొనండి, ఎంతమందిని కొంటారో కొనండి అని. సో ఓవరాల్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏంటి, ప్రభుత్వం పైన కుట్ర జరుగుతోందన్న అనుమానాలు నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందా, బీజేపీ ప్రయత్నాలు చేస్తోందా, బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్నాయా? అసలు ఈ పెట్టుబడిదారులు ఎవరు? పెట్టుబడిదారులు వ్యాపారం చేయడానికి ఉంటారు కానీ ప్రభుత్వాన్ని పడేయడానికి ఎందుకున్నారు ఇక్కడ హైదరాబాద్లో? ఎవరా పెట్టుబడిదారులు? ఎందుకు ఈ రకమైన చర్చ జరుగుతుంది? చిన్న బ్రేక్ తర్వాత డీటెయిల్గా చర్చిద్దాం.